హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ గాడ్సే తెలుగు మూవీ. బ్లఫ్ మాస్టర్ మూవీ తర్వాత హీరో సత్యదేవ్ అండ్ డైరెక్టర్ గోపి గణేష్ కాంబోలో వచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇది. గాడ్సే అనే టైటిల్ అండ్ ట్రైలర్లోని డైలాగ్స్ ఈ సినిమా కంటెంట్ ఏ విధంగా ఉండబోతోంది అనే క్వశ్చన్స్ రైజ్ చేశాయి. బట్ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. రియాలిటీకి అనుగుణంగా ఉన్న డైలాగ్స్ కొన్ని బాగున్నాయి, బట్ స్టోరీ స్క్రీన్ ప్లే పెద్ద సర్ప్రైజింగ్గా అయితే లేదు. డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా ప్లాట్ ఏంటంటే, హీరో గాడ్సే కొంతమందిని కిడ్నాప్ చేసి తన డిమాండ్స్ ఏంటో చెప్తుంటాడు అండ్ అలాగే వాళ్ళని చంపేస్తాడు కూడా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, నెగోషియేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ టీం గాడ్సేతో జరిపిన డిస్కషన్స్ అండ్ ఎంతకీ అసలు ఏం జరిగింది, ఇదంతా మూవీలో చూడొచ్చు. సిస్టమ్ని క్వశ్చన్ చేసే మూవీస్, పొలిటికల్ కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివి మనకి కొత్త ఏం కాదు. ఈ 3 పాయింట్స్ని ఆల్రెడీ శంకర్ గారి మూవీస్లో చూసేసాం అండ్ ఇంకొన్ని పొలిటికల్ డ్రామా మూవీస్లో కూడా. ఈ మూవీలోని కోర్ ప్లాట్ వాటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ సినిమా పరంగా ఏదన్నా పాజిటివ్ ఎలిమెంట్ ఉందంటే అవి కొన్ని డైలాగ్స్. మేబీ డైరెక్టర్ ఆ డైలాగ్స్ని మైండ్లో పెట్టుకొని స్టోరీని క్రియేట్ చేశారేమో అనిపించింది. కరప్టెడ్ పొలిటీషియన్స్ గురించి, వాళ్ళకి నచ్చకపోతే ఏం చేస్తారు, ఎంత ఫేక్ చేస్తారు, వీటికి సంబంధించి వచ్చే డైలాగ్స్ అవి. ఇవి తప్పితే సినిమాలో నాకైతే ఇంకేవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ ఒక పాయింట్కి వచ్చేసాక కంప్లీట్లీ ప్రిడిక్టబుల్ అయిపోయింది. ఇక ట్రైలర్లో వచ్చే డైలాగ్ ఒకటే బాకీ అనేలా ఉంటుంది. చాలా అవుట్డేటెడ్ అయిపోయింది కంటెంట్ అయితే. రీసెంట్ టైమ్స్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ మీద స్ట్రాంగ్ పాయింట్స్తో వచ్చిన మూవీస్ ఉన్నాయి. అది చూశాక ఇది ఏమాత్రం సరిపోలేదు. డైరెక్టర్ గోపి గణేష్ కొన్ని రియాలిటీ థింగ్స్ని చెప్పాలనుకోవటం బాగుంది, కానీ రొటీన్ టెంప్లెట్ నాకైతే అంతగా సెట్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్ కంటే కూడా మూవీకి మెయిన్ హైలైట్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్. గాడ్సే రోల్కి తన 100% ఇచ్చారు సత్యదేవ్. తన వాయిస్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అండ్ ఆ టైంలోని ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, నోయల్ అండ్ రిమైనింగ్ అదర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఓకేగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. గాడ్సే కంటూ గుర్తుండిపోయే ఒక్క మ్యూజిక్ కూడా లేదు అండ్ సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్గా ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి ట్రై చేస్తామనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై, మీ ఇష్టం. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ లాంటివైతే ఏం లేవు. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.